హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి పనసకాయ బిర్యానీ కుండలో చేశాను. అది చూద్దాం రండి. ఈ సైజు ఇంతేనా? పెద్దవా? ఇక్కడ నుంచి అంత ఫుల్గా పైన ఇవి చాలా ఉన్నాయి కాయలు. ఈ బురద పనస అంటున్నారు. ఇప్పుడు నేను సహసిద్ధి ఫామ్ హౌస్లో ఉన్నాను. లాస్ట్ టైం మేము పసుపు హార్వెస్ట్కి వచ్చినప్పుడు అక్కడ పనసకాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు దీంతో టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ చూపిస్తాను. దీనికోసం మనం లేతగా ఉండే పనసకాయలు కోసుకోవాలి. ఇవి ముదిరితే ఏమాత్రం కర్రీకి పనికిరావండి. ఈ మంచి పక్కంగా ఉండాలా కూరకి, అప్పుడే బాగుంటాయి టేస్టీగా. పనసకాయ బిర్యానీ చేస్తాను. ముందు ఎట్ట కటింగ్ చేయాలో చూపిస్తాను. ఉప్పు వేసుకుంటున్నాను నీళ్ళలో. ఈ పనసకాయ నల్లగా కాకుండా ఉండేది బాగా చేతులకి నూనె రాసుకోవాలి. ఈ పనసకాయ కట్ చేసే ముందుగా చేతులకి కత్తికంతా నూనె బాగా రాసుకోవాలి, లేదంటే చేతులంతా బంకగా అయిపోతాయి, స్టిక్కీగా అంటుకుంటుంది. ఇప్పుడు బాగా నూనె రాసుకున్న తర్వాత ఈ పనసకాయ కూడా కట్ చేసేసుకుందాం మనం. ఈ పనసకాయ ఎలా కట్ చేయాలి చూద్దాం రండి. కొంచెం గట్టిగా ఉంటుందండి పనసకాయ, కొంచెం షార్ప్గా ఉండే కత్తి తీసుకోవాలి. మొత్తానికి పనసకాయ కట్ చేస్తాను, చూపిస్తారా అండి లోపల ఎలా ఉందో. చూడండి ఎంత లేతగాను ఉంది కాయ. మాత్రం ఉంటే సరిపోద్ది కూరకి. కరెక్ట్గా ఉందండి కాయ. ఇది చూడండి లేతగా ఉంది. ఇప్పుడు పైన పొట్టంతా తీసేసుకుందాం. ఇది కర్రీకి అవసరం ఉండదు, మనకి ఏది అవసరమో అది మట్టుకు వాడుకుంటాము. అలాగే మధ్యలో కాండం ఉంటుంది కదా, అది కూడా తీసేస్తాను. అది అవసరం ఉండదండి, గట్టిగా ఉంటుంది. అది లేతగా ఉంటే మట్టుకు వేసుకుంటాను. మరి కొంచెం గట్టిగా ఉంది అనుకో, అది ఉడకదు, అది కూడా కట్ చేసేస్తాను. అప్పుడప్పుడు ఆయిల్ మటుకు తడుపుకుంటూ ఉండాలండి ఇది కట్ చేసేటప్పుడు. ఈ చెక్కు తీసిన తర్వాత ఇవి ముక్కలు కూడా కట్ చేసేసుకుందాము. ఇవి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాము, లేదంటే మజ్జిగ వాటర్లో వేసుకున్నా ఈ ముక్కలన్నీ నలుపు తిరగకుండా ఉంటాయి. నీళ్ళు వేసి చెప్పండి. ఇప్పుడు పనసకాయ బిర్యానీ రెడీ చేసేస్తాం. ఇంకా మనం ఈ కుండలో నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసుకుంటాం, మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు నీళ్ళు బాగా తెల్లనిస్తామండి. తెల్లిన తర్వాత ఇప్పుడు పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉడకబెట్టేసుకుంటాం. ఈ వాటర్ని ఇప్పుడు బాగా తెల్లుతున్నాయండి. ఇప్పుడు మూత తీసేసి పనసకాయ ముక్కలన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం వీటిల్ని. ఇప్పుడు ఈ పనసకాయ ఉడకాలండి. 70% ఉడికితే నెక్స్ట్ మనం బిర్యానీ రెడీ చేద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఆనియన్స్ కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇది చూడండి ఆనియన్స్, ఈ 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇవి. ఇది పచ్చిమిర్చి చీలికలు ఒక 5, టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక 4 చిన్న టమాటాలు, సరిపోతాయి వీటికి. కొత్తిమీర పుదీనా. ఇది బాస్మతి రైస్ 1/2 kg నానబెట్టి పెట్టాను హాఫ్ అన్ అవర్ ముందే. చూడండి బాగా నానపోతున్నాయి చూడండి. పట్టా లవంగాలు, యాలక్కాయలు, షాజీరా, బిర్యానీ ఆకులు 2
అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొనేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. ఇది 70% ఉడికిన తర్వాత చూడండి పట్టుకొని ఒకసారి చెక్ చేస్తే మనకు తెలిసిపోద్ది. అప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పనసకాయ బిర్యానీ టేస్టీగా వచ్చేదానికి మనం కుండ వాడుతున్నాము. కుండ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, షాజీరా, పట్టా, లవంగాలు, యాలక్కాయలు, కావాలంటే అనాసపు, మొగ్గలు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మసాలాలు. నేను ఈ వాటికి వాడాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వేపుకోవాలి. ఈ బిర్యానీ బాగా టేస్ట్ ప్లస్ గుమగుమలాడే ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్రలు కూడా వేసేసి కలుపుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చండి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 పెద్ద టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని వంట మీద బాగా కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. పచ్చి వాసనంతా పోవాలి, అప్పుడు దాకా వేపాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా మెత్తపడే వరకు మగ్గనిద్దాము. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటాము. నేనైతే కల్లు ఉప్పు యాడ్ చేశానండి. మనం కొంచెం తక్కువగానే ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇంత ముక్కలు ఆల్రెడీ వేస్తున్నాం ఉడికేటప్పుడు. నెక్స్ట్ మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము. అందువల్ల కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా 70% వరకు ఉడకబెట్టుకున్నాం కదా ఈ పనసకాయ ముక్కల్ని, ఇవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మసాలాలంతా కలిసే వరకు బాగా కలుపుకొద్దాం. ఇది ముక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనిచ్చి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 2 చిన్న కప్పులు వాటర్ పోసుకొని చాలా చిన్నగా కలుపుకోవాలి. ఇవి ముక్కలు చెదరకూడదు, అట్లా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం ఎసరు పెట్టుకుందాము. రైస్ ఉడకాలి కదా దానికోసము. ఈ ఎసరులో మనం కొంచెం మసాలా దినుసులు, ఆయిల్, ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా ఎసరు చల్లిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత చిన్నగా ఒకసారి కలిపేసుకుందాము. ఒకసారి కలిపితే సరిపోద్ది ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇది 60% వరకు ఉడకద్దండి రైసు. అప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ పనసకాయ ముక్కలు మసాలాలు మగ్గాయి కదా వాటిల్లో ఈ ఉడకబెట్టిన రైస్ వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ ప్రాసెస్. ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేటట్టు చాలా జాగ్రత్తగా ఈ ముక్కలు చెదిరిపోకుండా రైస్ మెత్తపడకుండా నిదానంగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ రైస్ అంతా ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు నెయ్యి, కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు దోశ పెనంని స్టవ్ మీద పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న బిర్యానీ కుండని కూడా దీనిపైన పెట్టేసుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ సగం చెక్క పిండేసుకునేసి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు ఉడకనిచ్చి ఒక 15 నిమిషాల వరకు మూత తీయకుండా అలాగే పెట్టేయాలి. అప్పుడు ఇది రైస్ అంతా సెట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. ఈ బిర్యానీ చూసేదానికి అచ్చం నాన్ వెజ్ బిర్యానీ లాగే ఉంది. ఈ ముక్కలు అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి చూపిస్తావు చూడండి. ముక్కలు బాగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. అలాగే ఈ ముక్కలు చూసేదానికి చికెన్, మటన్ ముక్కల్లాగా అనిపిస్తున్నాయి. ఎంత బాగా సాఫ్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతే అండి, ఎప్పటికి మర్చిపోలేని ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని రైతాతో కానీ కొత్తిమీర, పుదీనా పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
అయితే పర్ఫెక్ట్గా ఉందండి, సాఫ్ట్గా చాలా బాగుంది. చికెన్ బిర్యానీ కన్నా చాలా టేస్ట్గా ఉంది. ఫుల్ చాలా సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి, మీకు పనసకాయ దొరికితే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. కుకింగ్ వీడియోలు అంటే చాలా కష్టం, మీరు లైక్ చేస్తే కదా. లైక్ చేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.